ఈ పురాతన చెట్టును చూసారా? ఇది చాలా మహిమగల చెట్టండి. అక్కడ అన్ని ముడుపులు కట్టున్నాయంటేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. కావ్య కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ముడుపు కట్టింది. "ఏం కోరుకున్నావు కావ్య" అని అడిగితే, "ఈసారి ఇద్దరమే వచ్చాం కదా, నెక్స్ట్ టైం ముగ్గురం గాని నలుగురం గాని రావాలని కోరుకున్నాను" అనింది. నలుగురేంటా అనుకుంటున్నారా? కావ్యకి ట్విన్స్ పుట్టాలని ఫస్ట్ నుంచి ఉండిందండి. కానీ పుట్టుంటే తెలిసేది ఎంత దూల తీరిపోయేదో. ఈ ప్లేస్‌నైతే అటకేశ్వరం అంటారండి. చాలా ఫేమస్ శివుడి గుడి ఇది. ఎంతోమంది కోరికలు తీరుస్తాడన్న నమ్మకం ఇక్కడ చాలా గట్టిగా ఉండింది. దాని ఆపోజిట్‌లోనే పాలధార, పంచదార అని ఇంకో ప్లేస్ కూడా ఉంటుంది. అదైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నేచర్‌ని ప్రాపర్‌గా ఎంజాయ్ చేయాలంటే శ్రీశైలం దగ్గరలో ఉన్న రెండిటికి ఖచ్చితంగా వెళ్ళండి. మా హను 1 ఇయర్ కంప్లీట్ అయిందని చెప్పి ఇవన్నీ తిప్పుతున్నాను నేను. జస్ట్ హనుకే కాదండి, కావ్యకు కూడా 1 ఇయర్ కంప్లీట్ అయినట్టే. ఎలా అనుకుంటున్నారా? ఒక బేబీకి బర్త్ ఇవ్వడం అంటే వాళ్ళు ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చినట్టే అండి. వాళ్ళ రీబర్త్ అది. ఇలాంటి సాక్రిఫైస్‌లు లేడీస్ మాత్రమే చేయగలరు. కాబట్టి జస్ట్ బేబీకే కాదండి, మదర్‌కి కూడా విష్ చేయండి హ్యాపీ బర్త్‌డే అని.